కొంత మనకి స్లో అప్పుడు లెమన్ అది అది వచ్చింది, ఆ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా జరిగింది. సో 14-15 వరకు రియల్ ఎస్టేట్ పూర్తిగా హైదరాబాద్ జరుగుతుంది, పెరుగుతుంది, మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనం అనుకునేది ఇది ఎప్పుడైతే గనక ప్రాపర్టీ వాల్యూ బట్టి కాదు, అఫోర్డబిలిటీ బట్టి కూడా మనం తీసుకోవాలి. అఫోర్డబిలిటీ అనేది మీకు ఇప్పుడు అనేది ఈజ్ ఎ బెటర్ ఇండికేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనమాట. సో రాదర్ దాన్ ప్రైసింగ్ కాదే కాదు, ప్రైసింగ్ ఒకటే కాదన్నమాట. సో మనం రియల్ ఎస్టేట్ అనేది మనం ఎలా అంటామంటే రేట్లు పడిపోయాయి కాబట్టి రియల్ ఎస్టేట్ పడదని కాదు, మీ అఫోర్డబిలిటీ దాన్ని బట్టి మీ రియల్ ఎస్టేట్ ఇది అనేది ఉంటుంది అనేది కూడా మనం చూడాలన్నమాట. సో అది దట్ ఈస్ టేకింగ్ ఎ బెటర్ దీనికని నేను అనుకుంటాను. బహుశా అలా కూడా ఉండొచ్చు. ఎంప్లాయ్మెంట్ ఏం దీనివల్ల లాస్ ఏం కాలేదు ఎక్కడ కూడా నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ ఇంకా దీంట్లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అఫోర్డబిలిటీ పెరిగే కొద్దీ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉత్సాహం చూపిస్తారు. సో దానివల్ల మీకు సర్జ్ ఇన్ సేల్స్. చాలా మంది అమరావతికి వెళ్ళిపోయారు, పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు బిల్డర్స్, మరి అక్కడ ఇన్వెస్టర్స్ కూడా. ఇవన్నీ వచ్చిన మాటలండి, విత్ డేటా తోటి చూపించాలి కదా. డేటా ఇవన్నీ డేటా డ్రివెన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ రెవెన్యూ తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయి. అది దానికి అక్కడ స్టీప్గా అక్కడ పెరగాలి కదా. అక్కడ నాకు అక్కడ డేటా నాకు తెలియదు, అక్కడ ఏది అమరావతిలో ఎలా పెరిగింది అనే దానికి. సో జనరల్గా మాట్లాడే ప్రైసెస్ అయితే పెరిగాయి అమరావతి పెరిగి ఉండొచ్చు. ఇట్స్ ఆల్ స్పెక్యులేటివ్ మార్కెటే కదా, అంత స్పెక్యులేషన్ ఉంటుంది. సో అక్కడ వచ్చేటప్పటికి అమరావతిలో రేట్లు పెరిగి ఉండొచ్చు, అక్కడ బహుశా వైజాగ్లో తగ్గి ఉండొచ్చేమో, నాకు తెలియదు మరి అక్కడ ఏం జరిగింది అనేది ఏపీలో. సో ఒక దగ్గర పెరిగి ఉండొచ్చు, ఒక దగ్గర తగ్గి ఉండొచ్చు. ఇవన్నీ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మన దగ్గర కూడా లాంగ్ టర్మ్ లో అష్యూరెన్స్ ఇస్తారా? 100%. రేపు ఇప్పుడు ఇల్లు కొనేవాడు ఇల్లు కొంటాడండి, కొనకుండా ఉండడు. ఇప్పుడు చెరువుల దగ్గర కొనకుండా రేపు అతను బెటర్ ఏరియాస్కి మూవ్ అవుతాడు. అంటే చెరువులకు కొంచెం దూరంగా కట్టుకుంటాడు, లేకపోతే ఇంకా వేరే ఏరియాస్కి వెళ్తాడు. సిటీ ఇంకా మనకు ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఒకే దగ్గర మనకి రాకుండా, లేదా గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు ఉంటాయి, ఒక మంచి పార్క్ ఉంటుంది, ఒక కాలనీలో మంచి పార్క్ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. సో ఆ పార్కుని సేఫ్ గార్డ్ చేస్తుంది హైడ్రా. చేసినప్పుడు అక్కడ ఇల్లు కట్టుకునేవాడు హీల్ ఫీల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. లేకపోతే అట్లానే ఒక చెరువు దగ్గర కట్టుకోవచ్చు, దూరంగా కట్టుకుంటారు. సో మన ఎవరో కెనడా నుంచి వచ్చారు కొంతమంది చెప్తుంటే, అక్కడ వాళ్ళు అంత దూరంగా వాళ్ళ గవర్నమెంటే అక్కడ వాళ్ళకి ల్యాండ్ ఇయర్ మార్క్ చేసి దూరంగా చేసుకునేటట్టు. సో దే ల్యాబ్ లేక్ వ్యూ కూడా ఉంటుందన్నమాట, ఉండి మంచిగా చేసుకుంటారు. నువ్వు చెరువులోకి వచ్చి లేక్ కెపాసిటీని ష్రింక్ చేయాల్సింది, ఎందుకంటే దాంట్లో నడిపిస్తుంది లేక్ వ్యూ కాదు, అక్కడ ఆ ల్యాండ్ అనే దానికి శిఖం పట్టాలు. శిఖం పట్టా అనే దానికి ఓనర్కి అనేవాడికి, ఇప్పుడు సపోజ్ అక్కడ శిఖం పట్టా అనే దానికి వాడికి బిల్డింగ్ కట్టుకోవడానికి హక్కు లేదు. కానీ అది కొంతమంది అన్స్క్రూపులస్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో ఎంక్రోచ్ చేసి, ఎందుకంటే దానికి వాల్యూ ఆ శిఖం పట్టా ఉన్నవాడికి తక్కువ రేటుకి కొంటారు వాళ్ళ దగ్గర. కొన్ని మేము మేనేజ్ చేసుకుంటామని వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇట్లాంటి రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ సిస్టమ్స్ అన్ని కరెక్ట్ చేయడానికే ప్రభుత్వం హైడ్రాన్ తీసుకొచ్చి దీనికి అంత